పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు యేసు నామంలో జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనము 5వ దినము జ్ఞానమ్మ గారి నవీనాలో ప్రవేశించి ఉన్నాము. సాధారణంగా మనము మన కుటుంబంలో తల్లిదండ్రులకు, భర్తకు, పిల్లలకు, స్నేహితులకు మరియు ఆప్తులకు ప్రథమ స్థానాన్ని ఇస్తుంటాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా మనము మన స్నేహితులకి, ఆప్తులకి చెప్పడానికి ప్రయత్నిస్తాము. అందరికీ చెప్పిన తరువాత చివరిగా మనకు వచ్చే తలంపు దేవుడు. కడకు అతని చెంతకు వెళ్ళి ఆయన పాదాల చెంత చేరి, నీవే నా శరణము, నీవు తప్ప మరెవరు ఈ కష్టాన్ని తీర్చలేరు అని మొరపెట్టుకుంటాము. ఈ దినము తల్లి జ్ఞానమ్మ గారు దేనికి ప్రథమ స్థానం ఎలా తన జీవితంలో ఇచ్చారో, అదేవిధంగా తన బిడ్డలమైన మనము ప్రథమ స్థానమును, ప్రత్యేక స్థానమును ఆ ప్రభువుకు ఏ విధంగా ఇవ్వాలో మనకు తెలియపరుస్తున్నారు. ఈరోజు పట్టణాలు మన విశ్వాసం, గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపే వారధిగా ఉండాలని మనలను ఆహ్వానిస్తున్నాయి. పునీత మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనాలలో చెప్పిన విధంగా, ఎప్పుడో ఏలియా వచ్చి ఉన్నాడు, కానీ మీరే అతనిని గుర్తించలేదు అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరులారా, మన నిత్య జీవితంలో కూడా ప్రభు ఎప్పుడూ మనలను అంటిపెట్టుకొని మన ప్రతి కదలికలో తోడుగా ఉంటూ బప్తిస్మ యోహాను వలె తనకు ముందుగా మనలను నడిపిస్తూ ఉన్నారు. కానీ మనమే ఆ ప్రభువును గుర్తించలేక పక్క మార్గంలో నడుస్తూ ఉంటున్నాము. ఈ ఆగమన కాలంలో ప్రభువు మనలను స్వార్థం, ద్వేషం, వ్యామోహం, ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్ర, కుతంత్రములు అనే ఆ పక్క మార్గములను విడనాడి త్యాగం, మంచితనం, మానవత్వం, నిస్వార్థం మరియు సేవాభావం అనే సరైన మార్గములో పయనించుటకు ఎన్నో అవకాశాలను మనకు కల్పిస్తున్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మన తల్లి జ్ఞానమ్మ గారి వలె అన్ని విషయములలో ఆ ప్రభువుకే ప్రథమ స్థానాన్ని, ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ ఆ ప్రభు కదలికలను మన జీవితంలో అణువణువున గమనిస్తూ సరి అయిన మార్గములో మన జీవితాలను పొందుపరుచుకోవటానికి కృషి చేద్దాం. ఆ ప్రభువుని మనం విశ్వసిద్దాం.